pride and identity called Telangana. And this isn't a geography that happened by chance. This is history forged by choice of the people of Telangana. నిన్న రాత్రి డల్లాస్పురంలో దిగే వరకు నేను తెలుగు వారికి 2 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి అనుకున్నాను. కానీ నిన్ననే తెలిసింది టెక్సస్ రూపంలో నిన్నటిదాకా 2 రాష్ట్రాలు అనుకున్నాను. కానీ నిన్న ఎయిర్పోర్ట్ లో అర్థమైంది మనకు 2 కాదు 3 రాష్ట్రాలు ఉన్నాయి టెక్సస్ రూపంలో. ఇక్కడ నుంచి దగ్గరలోనే గంటర్ అనే ఊరుందంట. ఒక తమ్ముడు చెప్పాడు నాకు, అన్న అది గంటర్ కాదు గుంటూరు అయిపోయింది, మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని చెప్పినాడు. ఇవాళ మీ అందరితో ఒక విషయం పంచుకోవాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు అట్లాగే తెలంగాణ అవతరణ పండుగ చేసుకోవాలి అమెరికాలో అనుకున్నప్పుడు మరి అందరూ ఏకగ్రీవంగా మా ఎన్ఆర్ఐ మిత్రులు సూచించిన నగరం డాలస్. ఇవాళ ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఇప్పుడే నేను పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారికి గంగుల కమలాకర్ గారికి చెప్తా ఉన్నా, ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఈ ప్రాంగణం లోపలికి వచ్చిన తర్వాత మాకు అమెరికాలో ఉన్నట్టు లేదు, హైదరాబాద్ లో ఎక్కడో ఉన్నట్టున్న తప్ప అమెరికాలో ఉన్నట్టు మాత్రం ఎంత మాత్రం లేదు. అట్లాగే ఈరోజు కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన కొన్ని సందర్భాలు కూడా నాకు గుర్తొస్తా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో 2015వ సంవత్సరంలో ఇదే డాలస్ లో మేము ఆనాడు ఒక పెద్ద డెలిగేషన్ తీసుకొని ఒక పెద్ద బృందాన్ని తీసుకొని పెట్టుబడుల వేటలో అమెరికా అంతా తిరుగుతూ 2 వారాల్లో 7 నగరాలు చుట్టేస్తూ డాలస్ కూడా వచ్చినాం. అప్పుడప్పుడే ఏర్పాటైంది రాష్ట్రం. ఎన్నో బాలారిష్టాలు, ఎన్నో సవాళ్లు, కానీ భవిష్యత్తు మీద కొండంత ఆశతో మీ అందరి మీద గుండె నిండా నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం. నేను ఒక్కసారి ఈ రోజు 10 ఏళ్ల తర్వాత తిరిగి డాలస్ వస్తుంటే ఆ రోజు ఏం మాట్లాడినో నేను యూట్యూబ్ లో చూసుకున్నా. తిరిగి చూసుకుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆనాడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తు మీద ఒక నమ్మకంతో తెలంగాణ తరపున కేసీఆర్ గారి దూతలుగా మేము చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపెట్టినందుకు గర్వంగా అనిపించింది. మీ అందరి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా ఉంటుంది అనే విశ్వాసం కూడా కలిగింది. జీవితంలో కళలు చాలా మంది కంటారు, కానీ కొందరే సాకారం చేసుకుంటారు. అమెరికాలో ఇక్కడ మీ అందరికీ తెలుసు గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అంటారు. ఏమీ లేకపోయినా తమ మీద